శ్రీమాత్రే నమః అండి. ఈ దసరా నవరాత్రుల్లో విశేషంగా రేపు పంచమి తిథి, దీనినే లలితా పంచమి అని కూడా అంటారు కదా. రేపు విశేషంగా విజయవాడ కనకదుర్గమ్మ వారికి కూడా లలితా పరమేశ్వరి అలంకారం చేస్తారు. అయితే ఈ నవరాత్రుల్లో ఎక్కువ మంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. రేపు ఇంకా ఎక్కువ మంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ లలితా పంచమి రోజున లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తారు. ఈ పారాయణ చేయలేని వాళ్ళు ఈ సులభంగా చదవగలిగే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ లలితా పంచవింశతి నామ స్తోత్రాన్ని చదవవచ్చు అన్నమాట. ఇవి 25 నామాలతో కూడి ఉంటుంది. ఈ లలితా పంచవింశతి నామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో చెప్పబడింది. ఎప్పుడైనా ఏదైనా పని మీద బయలుదేరుతున్నప్పుడు, ఏదైనా ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు, ముఖ్యమైన పని మీద వెళ్ళినట్లయితే ఈ 25 నామాలను చదువుకొని వెళ్ళినట్లయితే అమ్మవారి కృపను పొంది వెళ్ళిన పని సుజావుగా సాగిపోతుంది. ఇంకా పెళ్లి కూతుర్ని చేసే సమయంలో లలితా సహస్రనామం పారాయణ ఎక్కువ మంది చేస్తుంటారు. కనీసం ఈ పారాయణ చేయలేనటువంటి వాళ్ళు ఈ 25 నామాలని చదువుకొని అమ్మవారిని స్తుతించాలన్నమాట. ఇవి చాలా తేలికైన నామాలండి. వీటిని మన ఋషులు మనకి అందించారు. ఈ 25 నామాలు పఠించడం ద్వారా లలితా సహస్రనామం చెప్పినంత ఫలితం వస్తుంది. మీరు కూడా మీ పిల్లలకి ఈ నామాలను నేర్పించి ఈ దసరాలలో పఠింపజేయవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఆ నామాలను ఒకసారి నేను చదివి వినిపిస్తాను. శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం. అగస్త్యవాచ వాజివక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః లలితా పరమేశాన్యా దేహి కర్ణరసాయనం. హయగ్రీవవాచ. ఇక్కడ నుంచి నామాలు మొదలవుతాయండి. సింహాసనేసి లలితా మహారాజ్ఞి పరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కులనాథా ఆమ్నాయనాథా సర్వాంనాయ నివాసిని శృంగారనాయికా చేతి. ఇవి పంచవింశతి నామాలండి. ఇక్కడ వరకు పంచవింశతి నామభిః వరకు పంచవింశతి నామభిః. ఈ పంచవింశతి నామాలు చదివిన ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు ఫలశ్రుతి ద్వారా తెలుసుకుందాం. స్తువంతి యే మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిర్మహద్యశః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే అష్టాదశోధ్యాయే శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం సంపూర్ణం. ఈ నామాలు చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగానే తెలుసుకున్నాం కదండి. కావున అందరూ ఈ నామాలు నేర్చుకొని పఠించి లలితాదేవి అనుగ్రహానికి పాత్రులమవుదామండి. ఇప్పుడు ఈ లలితా అమ్మవారి మీద ఒక మంగళహారతి కీర్తనను నేను ఆలపిస్తాను. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగములు పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుగుల కలల జ్యోతుల కర్పూర హారతి రవ్వల తలుగుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా రవ్వల తలుగుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ సెలవు.